మెస్సీ మ్యాచ్ హై సెక్యూరిటీ ఏర్పాట్లపై డీజీపీ శివధర్ రెడ్డి సమీక్ష ఉన్నతాధికారులతో ఉప్పల్ స్టేడియం సందర్శన పటిష్టమైన భద్రతను ఏర్పాటు చేయాలని ఆదేశం ప్రజలకు ప్రేక్షకులకు స్పష్టమైన సమాచారం ఇవ్వాలి. ఇక ఈ నెల 13న అంటే శనివారం రోజు రేపే ఉప్పల్ స్టేడియంలో జరగనున్న లియోనెల్ మెస్సీ ఫుట్బాల్ మ్యాచ్ ఏర్పాట్లను రాష్ట్ర డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీసు శివధర్ రెడ్డి పరిశీలించారు. భద్రతతో పాటు ఇతర ఏర్పాట్లపై ఆయన గురువారం ఉప్పల్లోని రాజీవ్ గాంధీ అంతర్జాతీయ స్టేడియంలో ఉన్నత స్థాయి సమీక్ష సమావేశం చేశారు. ఇక మ్యాచ్ సమగ్ర ఏర్పాట్లను పర్యవేక్షించారు. గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్, విద్యుత్ శాఖ, వాటర్ వర్క్స్, స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ తెలంగాణ అధికారులతో పాటు మ్యాచ్ నిర్వాహకులు కూడా ఈ సమావేశంలో పాల్గొన్నారు. తమ శాఖల ద్వారా జరుగుతున్న ఏర్పాట్లను డీజీపీకి వివరించారు. ఈ సందర్భంగా డీజీపీ మాట్లాడుతూ మ్యాచ్కు తరలివచ్చే ప్రేక్షకులు ఇబ్బంది కలగకుండా సౌకర్యవంతమైన వాతావరణాన్ని కల్పించేందుకు పటిష్ట చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. ఫుట్బాల్ ప్రొఫెషనల్లో ప్లేయర్ లియోన్ మెస్సీకి ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఇమేజ్తో పాటు సీఎం రేవంత్ రెడ్డి పాల్గొంటున్నందున భద్రతాపరమైన ఏర్పాట్లు అత్యంత పటిష్టంగా ఉండాలని జాగ్రత్త తీసుకోవాల్సిన అవసరం ఉందని స్పష్టం చేశారు. ప్రేక్షకులకు సంబంధించిన మార్గదర్శకాలను, భద్రతా నియమాలను విస్తృతంగా ప్రచారం చేయాలని సూచించారు. ఈ మేరకు మెట్రో రైళ్లలో నగరంలోని ప్రధాన కూడకాల్లో ఏర్పాటు చేసే ప్రచార బోర్డుల ద్వారా ప్రజలకు అవసరమైన సమాచారం తీసుకోవాల్సిన జాగ్రత్తలను, ట్రాఫిక్ మళ్లింపు వివరాలను తెలపాలని దిశానిర్దేశం చేశారు. ఈ సందర్భంగా అధికారులు ఉప్పల్ స్టేడియంలోని భద్రతాపరమైన అనుకూలతను డీజీపీకి వివరించారు. 23 ఎకరాల విస్తీర్ణంలో ఉన్న ఈ స్టేడియంలో అంతర్జాతీయ ప్రయాణాలకు అనుగుణంగా ఉందని, సెక్యూరిటీ పరంగా చాలా అనువైనదని తెలిపారు. స్టేడియాన్ని సౌత్, ఈస్ట్, వెస్ట్, నార్త్ అనే 4 ప్రధాన సెక్టర్లుగా విభజించామని, దాదాపు 39,000 మంది కూర్చునే సామర్థ్యం ఈ స్టేడియంకి ఉందని చెప్పారు. అధికారులు సమన్వయంతో పనిచేసి ఈ ప్రతిష్టాత్మక అంతర్జాతీయ మ్యాచ్ను విజయవంతంగా నిర్వహించాలని డీజీపీ అన్నారు. సమావేశంలోని శాంతి భద్రతల అడిషనల్ డీజీపీ మహేష్, భగవత్ వీళ్ళందరూ కూడా చాలామంది దీంట్లో పాల్గొన్నారు. సో మనకు ఆర్జీఐ రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ స్టేడియం ఇదన్నమాట. దీంట్లో ఈస్ట్, వెస్ట్, నార్త్, సౌత్ అని చెప్పి 4 సెక్టర్లుగా దీన్ని డివైడ్ చేశారు. డివైడ్ చేసి 8,000 మంది ఆడియన్స్ కూర్చొని మ్యాచ్ని ఎంజాయ్ చేయొచ్చు అనమాట. సారీ 39,000 మంది 39,000 మంది కూర్చొని దీన్ని వీక్షిస్తూ ఎంజాయ్ చేయొచ్చు అనమాట. నేను ఒకటే చెప్తా, మీరు అక్కడికి వెళ్ళిన తర్వాత ఒకవేళ జనం ఎక్కువ ఉంటే మాత్రం ఖచ్చితంగా రిటర్న్ వచ్చేయండి. అక్కడ మీరు బయట ఉంటే మీకు వచ్చేది ఏం లేదు. ఎవరైతే లోపలికి వెళ్ళారో వాళ్ళు ఫస్ట్ దాన్ని అక్కడ ఉండండి. బట్ ఎవరైతే బయట వేల సంఖ్యలో జనాలు వెయిట్ చేస్తున్నారు, మీకు వెయిట్ చేస్తే ఏం రాదు అక్కడ. మీరు చక్కగా ఇంటికి పోయి టీవీలన్నా చూసుకోవచ్చు అంతే. కానీ బయట వేల సంఖ్యలో జనాలు వెయిట్ చేసి మీరు ఇబ్బంది పడద్దు, వీళ్ళకి రోడ్డు మీద పోయేటువంటి వాళ్ళకి, ఈ ట్రాఫిక్ వాళ్ళకి ఇబ్బంది కల్పించొద్దు, ట్రాఫిక్ పోలీసులకు ఇబ్బంది కల్పించొద్దు, మీ తోటి ఉన్న వాళ్ళకు కూడా ఇబ్బంది కల్పించకండి. ఒకవేళ మీకు లోపలికి వెళ్ళే ఛాన్స్ ఉంటే వెళ్ళండి, లేకుంటే ఇంటికి వెళ్ళిపోండి అంతే. నేను మొన్న లాస్ట్ టైము సయ్యద్ ముక్తర్ అలీ క్రికెట్ మ్యాచ్ ఉన్నప్పుడు 6th అనుకుంటా, 6th 4th 6th మ్యాచ్లు ఉండే, 6th రోజు లాస్ట్ అనుకుంటా. పోతే 8,000, 9,000, 10,000 మంది ఉప్పల్ స్టేడియం బయట మొత్తం విద్యార్థులే ఉన్నారు, మొత్తం స్టూడెంట్సే. స్కూళ్ళు, కాలేజీలు ఎగ్గొట్టి వచ్చిర్రు. ఆడ పోలీసు వాళ్ళు గట్టిగా చెప్తున్నారు, అరే బాబు ఇవాళ అలో లేదురా, మీరు ఇంటికి వెళ్ళిపోండి అని అంటున్నారు. కానీ ఎవ్వరు కూడా బయటికి వెళ్ళకుండా అమ్మాయిలతో కూడా వచ్చి అక్కడ వెయిట్ చేస్తున్నారు. చాలా ఇబ్బందులకు గురవుతారు మీరే. అక్కడ ట్రాఫిక్ ఆ రోజు దాదాపుగా ఉప్పల్ వరకు కూడా ట్రాఫిక్ జామ్ అయింది. ఇటు సైడ్ చూసుకుంటే హబ్సిగూడ దాటి ట్రాఫిక్ జామ్ అయింది. వీళ్ళందరికీ వాహనదారులకు కూడా మస్తు ఇబ్బంది అయింది, పోవడానికి కూడా టైం చాలా పట్టింది. సో మీరు ఇబ్బంది పడకండి, ఇతరులను ఇబ్బంది పెట్టకండి. ఎవరైతే లోపలికి వెళ్ళారో వాళ్ళు మ్యాచ్ ఎంజాయ్ చేసి మళ్ళీ ఇంటికి వెళ్ళిపోండి. బయట ఉన్న వాళ్ళు మాత్రం అసలు బయట వెయిట్ చేయకండి, ఇంటికి వెళ్ళిపోండి. ఏదో మా ప్లేయర్ వస్తాడు, మేము ఆయనను చూస్తాం, మాకు 2 నిమిషాలు చూసినా చాలు, 1 సెకండ్ చూసినా చాలు, లేకుంటే రేవంత్ రెడ్డిని చూస్తాం, మెస్సీని చూస్తాం, ఇట్లాంటివన్నీ మనసులో అస్సలు పెట్టుకోకండి, ఇంటికి వెళ్ళిపోండి. అన్నిటికంటే ముఖ్యం మీ ప్రాణం. మీ ప్రాణం పోతే ఎవ్వడు ముందుకు రాడు. ఇది మాత్రం ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి.